మాఘమాసం చంద్రుడు మఖా నక్షత్రంలో కూడిన మాసం మాఘమాసం. ఇది విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం. కార్తీక మాసంలో స్నానానికి ఎంత విశిష్టత ఉందో అలాగే మాఘ స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంది. ఉషోదయానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యకరమైనవి ఈ స్నానాలు. ఈ స్నానానికి అధిపతి సూర్య భగవానుడు. కార్తీక గాలులలో చంద్రుడు ఔషధి కారకుడయ్యాయి ఆరోగ్యాన్ని ఎలా అయితే మనకి ప్రసాదిస్తాడో అదేవిధంగా రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ మాసంలో స్నాన అనంతరం సూర్యునికి అర్ఘ్యం ఇస్తారు. ఈ స్నానాలు పుష్కర స్నాన ఫలితాన్ని కూడా ఇస్తాయి, శతగుణ ఫలితాన్ని ఇస్తాయి. దుఃఖ దారిద్ర నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతఃస్థానం కరో మధ్య మాఘే పాపనాశనం మకరస్తే రవై మాఘౌ గోవిందాచ్యత మాధవ నానేన నానమే దేవ యథోక్త ఫలతో భవ అనే శ్లోకాన్ని చదువుకుంటూ మాఘ స్నానాన్ని చేయాలి. ఈ మాసంలో ఏ పారాయణం చేసినా అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అరుణోదయేతు సంప్రాప్తే స్నానకాలే విచక్షణ మాధవాగ్రియుగం ధ్యాయాన్ యస్నాతి సురపూజిత. ఇలా బ్రహ్మపురాణంలో చెప్పబడినది. అనగా సూర్యోదయంలో నారాయణ్ణి ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతల చేత పూజితలవుతాడు అని అర్థం. ఇక నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం, లేనప్పుడు చేయడం మధ్యమం, సూర్యోదయం తరువాత చేస్తే అధమం. ఈ మాసంలో తిల దానాలు, ఉసిరిక దానాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అశ్వత్థ వృక్షాన్ని పూజించడం చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. పుష్య బహుళ అమావాస్య నుంచే స్నానాలు మొదలు పెట్టాలి. ఇక ఈ మాఘమాసంలో వచ్చే నోములు పండగలు చాలానే ఉన్నాయి. మాఘమాసంలో ఆదివారం గొప్ప విశేషమైన రోజు. ఆయా వారాలలో నోముల్లో ఉన్న స్త్రీలు తరిగిన కూరలు తినకూడదు. మాఘ గౌరీ నోము, మాఘ ఆదివారం నోము చేసుకుంటారు. అలాగే మాఘ శుద్ధ చతుర్థి అనగా వర చతుర్థి పగలు ఉపవాసం ఉండి గణపతిని పూజించి రాత్రి భోజనం చేస్తారు. సాయంత్రం వేళ శివుణ్ణి ఆరాధిస్తారు. ఇక మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు. ఆ రోజున అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. తరువాత వచ్చేది మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి అని కూడా అంటారు. బ్రహ్మ ముహూర్త కాలంలో నక్షత్రాలన్నీ రథం ఆకారంలో ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆనాటి నుంచి రవికి భూమి దగ్గర అవ్వడం మొదలవుతుంది. ఆపై వేసవికాలం మొదలవుతుంది. ఆ రోజున సూర్య భగవాన్ని పూజిస్తే రాజయోగం, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది. ఆ పైన మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి, భీష్మాచార్యులు పరమపదించిన రోజు. తదుపరి వచ్చేది మాఘ శుక్ల ఏకాదశి, భీష్మ ఏకాదశి. కృష్ణుడి చేత సత్యవ్రతుడు అనే వరం పొందిన రోజు. ఆనాడు భీష్మాచార్యుడు మోక్షం పొందిన రోజు. ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువుకి ప్రీతిపాత్రమైనది. ఆ మరుసటి రోజు భీష్మ ద్వాదశి, ఆనాడే కృష్ణుడిలోకి లీనమైపోయిన రోజు. ఆపై మాఘ శుద్ధ పౌర్ణమి అంటే మహామాఘి, దేవీ శక్తి అపారమైనదిగా మారే రోజు. ఆ పైన మాఘ బహుళ చతుర్థి, సంకష్టహర చతుర్థి. ఆ పైన మాఘ బహుళ చతుర్థి, మహాశివరాత్రి పర్వదినం. ఇంత ప్రత్యేకమైన గొప్పదైన ఈ మాఘమాసం అందరూ విష్ణువుని ఆరాధించి స్వామి కృపను పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఈ మాఘమాసంలో వచ్చే నవరాత్రులే శారదా నవరాత్రులు. అవే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులు మామూలమైనవి కాదు, చాలా విశేషమైనవి. శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు. చైత్ర ఆశ్వేజ నవరాత్రులు అందరికీ తెలుసు. మిగిలిన 2 గుప్త నవరాత్రులు కేవలం సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులని ఎక్కువగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాలు మాదిరిగా అందరినీ పిలిచి చేసుకోరు.
వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. ఈ గుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజ చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా పిలుస్తారు. ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఆరోగ్యము, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యము లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెళ్ళి కాని వారికి త్వరితగతిన పెళ్ళి అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రినీ దేవి అని కూడా అంటారు. ఈ తల్లిని దశ మహావిద్యలలో మాతంగి అని కూడా పిలుస్తారు. అసలు ఈ అమ్మకి మాతంగి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హిమవంతుడి స్నేహితుడైన మాతంగముని తపస్సుకి సంతోషించి శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు మాతంగుడి కుమార్తెగా జన్మించింది. అందుకే ఆమె మాతంగీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈమెకు నీల సరస్వతి, గేయచక్ర వాసిని, లఘు శ్యామల, వాగ్వాదిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధి మాతంగి, వాస్య మాతంగి, సారికా శ్యామల, సుఖ శ్యామల, రాజమాతంగి అనే ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈ గుప్త నవరాత్రుల విశేషాల గురించి, అమ్మవారి విశిష్టత గురించి చాలా వివరంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ను పెట్టాను. ఈ 9 రోజుల పాటు అమ్మవారి విశిష్టతను విన్నవారికి ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి. అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి. జై మాత.